ఉదయించు తూరుపై విడిపోని బంధమై మేలు కొలిపింది ఆ స్వరం. నేను నడిచే ప్రతి అడుగులోన తాను కలిసుంటానంది నీడై కాలమంతా నా చుట్టూ కంచై కాచుకుంటానంటోంది తోడై. తనను విడి ఊపిరింక ఉండలేదుగా నన్ను కాదని నామదినే వెతుకుతుంది ఎవరో ఇంత చేదు తీయగనే పంచుతుంది ఎవరో. మాకు ధ్యాన మందిరమునకు వెళ్లే సమయం ఆసన్నమైంది. మేము నిష్క్రమించదము. అదేంటి స్వామి, మేము మీ అమూల్యమైన సందేశం కోసం ఆత్రంగా ఎదురు చూస్తుంటే మీరు వెళ్ళిపోతానంటారేంటి? రాక్షసి గుర్తుపట్టేసింది. అత్తమామలో ఆ చిన్న రాక్షసి గుర్తుపట్టక ముందే ఎస్కేప్ అయిపోదాం అనుకుంటే ఇది నన్ను బుక్ చేసి పారేసింది. ఛే! సందేశం ఇవ్వడం మర్చిపోయారా స్వామి? సందేశం ఇచ్చే తీరాలా? తప్పదు స్వామి. అయితే సావధానంగా వినండి. ఎల్లప్పుడూ సత్యమునే పలుకువలను, అబద్ధములు ఆడరాదు. జీవహింస చెయ్యరాదు. సాటి వారిని ప్రేమించవలను. ఏంటంత పొగిడేస్తున్నావు? ఇవన్నీ మన గాంధీ తాత గారు ఎప్పుడో చెప్పారు. కొత్తగా ఏమైనా చెప్పండి స్వామి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే, చేసేది చేయించేది నేనే అన్నాడు స్వామి. మేము ఘంటసాల గారి భగవద్గీత రోజు వింటున్నాం కాబట్టి కొత్తగా ఏమైనా చెప్పండి. మేము బాల సన్యాసులం. బాల సన్యాసం స్వీకరించి ఇంకో వారం కూడా కావట్లేదు. ముదురు సందేశాల కోసం ముసలి సన్యాసులు వచ్చినప్పుడు అడగండి. సార్ 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 అదేంటి సార్ అలా పడ్డారు? పడలేదయ్యా, బాంబు వాసన చూస్తున్నా. మీరు వాసన చూసి బాంబుని పసిగట్టేస్తారా సార్? యా, నాతో పాటుగా నా కుక్క కూడా ట్రైనింగ్ అయింది. అలాంటప్పుడు కుక్ ఎందుకు సార్? యా, ఫాలో మీ. సార్ మీ పని కుక్క చేస్తుంది, కుక్క పని మీరు చేస్తున్నారు. ఇదేం బాగలేదు సార్. ఏయ్, ఈ ఇన్స్పెక్టర్ భైరవ్ శివరాజ్ గౌడ్ గురించి నీకు తెలీదు. వాసన చూస్తే వానొస్తుంది లేదో చెప్తా. జోబు దొంగెవడో బందిపోటు ఎవడో చెప్తా. చూడు, ఈ కుక్క కన్నా ముందు నేనే బాంబుని కనిపెడతా. సార్ ఇది గుడి సార్, కాలెత్తితే కాలు ఇరగొడతారు. నేను కాలెత్తింది అందుకు కాదయ్యా. ఈ పోలీస్ వెంట ఇంకా రాలేదు. నేనెవడో అని చెప్పాను, వీడే అని చెప్పలేదు కదూ. ఏమ్మా, గుళ్ళో బాంబు పెట్టారని ఫోన్ చేసింది నువ్వే కదూ? నేనే. మీరెక్కడో వెతుకుతున్నారేంటి? బాంబు పెట్టిన టెర్రరిస్టు బాబా విషయంలో ఇక్కడే ఉన్నాడు. అమ్మో, బాబానా? బాబాని పట్టుకున్న టెర్రరిస్ట్ అంటే భక్తులు టెంకాయలతో కొట్టి తరిమేస్తున్నారమ్మా. మీరు కుక్కర్లా నుంచున్న చోటే పక్కనే వాడు వదిలేసిన బట్టలున్నాయి. కావాలంటే సాక్ష్యం చూసుకోండి. సార్ ఇక్కడ బట్టలు దొరికాయి సార్. ఎస్, నువ్వు అన్నది కరెక్టేనమ్మా. నేను ఆ బాబా ఉన్న చోటుకే వస్తున్నాను. కానిస్టేబుల్ సార్, ఆ బట్టలు తీసుకుని వెళ్ళు. రండి.
ఆ టెర్రరిస్ట్ నా ముక్కుతో వాసన చూసి మరీ పసిగడతాను. Follow me. కావున ఇదంతా మాయ. భర్త ఎవరు, భార్య ఎవరు, కాపురం ఏమిటి, సంసారం ఏమిటి? ఈ లోకంలోకి మనం ఒంటరిగానే వచ్చాం, ఒంటరిగానే పోతాం. ఏక్ నిరంజన్. ఆ, నాదొక ధర్మ సందేహం స్వామి. ఏమిటి బాలా? సన్యాసులంతా ఏక్ నిరంజన్ అని ఎందుకంటారు స్వామి? దో నిరంజన్ అని ఎందుకన్నారు స్వామి? ఎందుకనగా ఎందుకనగా ఆ, ఆ, తోలు తిత్తి ఇది, తోట్ల 9, తుస్సుమనుట ఖాయం అన్న అర్థం బోధించటానికి. ఆహాహాహాహా. అసలు దీనికి దానికి సంబంధం ఏంటక్కా? అమ్మే ఏమిటో ఈ బాబాలో కూడా నాకు మన అల్లుడు గారే కనిపిస్తున్నారమ్మే. మా ఆయన ఆ, నాన్న చూడమ్మే అదే ముఖం రాలేదు. కానీ అల్లుడు గారు ఈ వేషంలో ఎందుకుంటారు? ఢిల్లీలో ఉంటారు. ఆ, ఆ, ఇతను దొంగ స్వామిలా ఉన్నాడు నాన్న. అపచారం అమ్మే, కళ్ళు పోతాయి. ఇతనుకా? అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు. అన్నానికి అరిటాకు. డౌటే లేదు, వీడి దగ్గర దొంగ వాసన వస్తుంది. రేయ్, ఎక్కడ్రా బాంబు? బాంబు ఎక్కడ పెట్టావురా? బాబా, అమ్మో, వీడు దొంగ బాబా, గుళ్ళో బాంబు పెట్టాడు. ఏంటి ఇది? ఈ బాబా బాంబు పెట్టడం ఏంటే? ఆ, నాకే తెలుసక్క, నిజంగానే బాంబు పెట్టాడేమో. ఓరి వీణ్ నాటకం మండిపోను. బాంబు పెట్టి బాబా వేషంలో తప్పించుకుందాం అనుకుంటున్నాడేమో. వదలకండి నేదమని నాన్న ఇంతసేపు మా అందరిని పిచ్చోళ్ళని చేసి డాన్స్ లాడిచ్చాడు. సందేశం ఇమ్మంటే సంబంధం లేకుండా మాట్లాడినప్పుడే నాకు అనుమానం వచ్చింది. అమ్మో, ఆ బాంబు పేలుంటే నా బిడ్డలు ఏమైపోయి ఉండేవాళ్ళు? ఇంకా ఇక్కడ ఎందుకే? పోతా పదండి, మన బిడ్డలు మనకి అది దగ్గరయ్యా. కాదు నాన్న, ఈ బాబా బాబా మంచి వారిలాగే ఉన్నారు. ఆగు, ఇంకా బాబా ఏంటిది? పదండి పదండి. పదండి. రాక్క పోదాం, వాడి సంగతి పోలీసులు చూసుకుంటారులే. ఆ, అయ్యో లేదా పోదామా లేదా? ఆ. లేదంటే బాంబు పేలేక మన చేతులు మనం చంకలు పెట్టుకుని పోవాలన్నా? అమ్మో వద్దామి, పదండి పోదాం. పదండి 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 అమ్మే. పదండి పదండి. అందరూ వినండి, ఈ సన్యాసి బాంబు పెట్టాడు గుళ్ళో. వెళ్ళిపోండి, పారిపోండి. డౌటే లేదు, వీడే బాంబు పెట్టింది. సార్, మీరు బాంబుని కనిపెట్టి డిఫ్యూజ్ చేయండి. నేను వీడిని లోపలేసి ఫ్యూజులు పీకేస్తా. పదరా. సార్, నా మాట వినండి సార్. మాట్లాడకు, పద. నేను బాంబు పెట్టలేదు సార్. అవసరం లేదు, పద. సార్ ప్లీజ్ సార్. నడు. అయ్యో సార్, నా మాట వినండి సార్. మాట్లాడకు. ఎడెన్ ఎడెన్ ఎడనేసే. డోంట్ టాక్ ఐ సే. కుక్క అనగా 4 కాళ్ల జంతువు. విశ్వాసానికి మారుపేరే ఈ కుక్క. పెట్టింది తిని, చెప్పింది విని, తోక ఊపుతూ కూర్చోవడమే కాక అవసరమైతే కరుడు గట్టిన నేరస్తుల్ని కూడా చట్టానికి అప్పగించి దేశమునకు మిక్కిలి మేలు చేయనిదే ఈ కుక్క. అటువంటి నేరస్తుల్ని ఆదర్శంగా తీసుకుని నీ వంటి నేరస్తుల్ని కేవలం
వాసనతో పసిగట్టి న్యాయస్థానానికి అప్పజెప్పేదాకా నేను నిద్రపోను. బాంబెక్కడ పెట్టావు? అంతకుముందు ఏ పార్కులో పెట్టావు? ఆ తర్వాత ఏ సెంటర్లో పెట్టావు? అటు పిమ్మట ఏ చాట్ బండార్లో పెట్టావు? ఇప్పుడు గుళ్ళో ఎక్కడ పెట్టావు? నీ వెనకెవరున్నారు? నీ ముందెవరున్నారు? నీతో ఎవరున్నారు? మొత్తం మీరెంతమంది ఉన్నారు? మీరు ఏ దేశంలో ట్రైనింగ్ అయ్యారు? ఏ రాష్ట్రంలో తలదాచుకున్నారు? ఎన్నిసార్లు రెక్కి పూర్తి చేశారు? ఇప్పటికి ఎన్ని బాంబులు పేల్చారు? ఎంతమంది అమాయకుల్ని బలి తీసుకున్నారు? ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ ఏంటి ఇంట్రాగేషన్? మీరు ఎన్నిసార్లు మురిగినా మీరు ఎన్నిసార్లు అడిగినా నేను చెప్పేది ఒక్కటే, బాంబుకి నాకు ఎలాంటి సంబంధం లేదు. నేనేం తీవ్రవాదిని కాదండి. సరే, నువ్వు మనిషివి కాదు, భక్తుల కోరికలు తీర్చే బాబావే అనుకుందాం. ఏది, గాల్లోంచి విభూతి పుట్టించు, నోట్లోంచి శివలింగాన్ని రప్పించు. ఊరికే మొరగడం కాదు, నువ్వు తీవ్రవాదివి కాదని నిరూపించు. ఒరే మామా, నేను ఢిల్లీకి వెళ్ళటం ఏంటో, నువ్వు గుడికి రావటం ఏంటో, నేను బాబా అవతారం ఎత్తటం ఏంటో, ఈ కుక్క పోలీసు నా తొక్కు తీయటం ఏంటో, ఇప్పుడు నేనేం చేయాలరా బాబు? ఓకే సార్, నేనేం చెప్తా ఇప్పుడు మీరు నమ్ముతారో అది చెప్పండి సార్. నువ్వు నువ్వేనని, నీ పేరు పార్థు అని, నువ్వు తీవ్రవాదివి కాదని, నువ్వు దొంగ బాబా అసలే కాదని, ఇవన్నీ చెప్పడానికి ఓ కుక్కని పిలిపించు, ఓ మనిషిని రప్పించు. దాన్ని పిలిస్తే ఇంకో 4 కేసుల్లో బుక్ చేస్తుంది రాక్షసి. కరెక్ట్, వీడైతే కుక్కలా విశ్వాసంగా ఉంటాడు. ఇంటి తిట్టినా తోకొప్పుకుంటూ వెనకాలే తిరుగుతాడు. ఎంత మురిగినా ఏనాడు పట్టించుకోడు. చిచి, నాకేంటి కుక్క భాష? సార్ సార్ సార్, మీకు కావాల్సింది నన్ను గుర్తుపట్టే మనిషే కదా. ఇప్పుడే నేను ఎవరనేది చెప్పిస్తాను. ఫోన్ చేయండి సార్. ఎవరికి? నా పిఏకి సార్. సరే, నెంబర్ చెప్పు. 9989759752. ఇప్పుడు చూడండి, నా గురించి నా పిఏ ఎంత గొప్పగా చెప్తాడో విని తరించండి. లౌడ్ స్పీకర్ పెట్టా. ఇదేదో కొత్త నెంబర్ లాగా ఉందండి. హలో, మీరే మాట్లాడండి. హలో బాబు, నా పేరు భైరవ శివరాజ్ గౌడ్. నేను ఇన్స్పెక్టర్ని. ఇన్స్పెక్టరా? చెప్పండి సార్. ఇవాళ గుళ్ళో మాకు కుక్క దొరికింది. మా కుక్కకో బాబా దొరికాడు. ఆ బాబు తన పేరు పార్థు అని, సెల్ కంపెనీ ఓనర్ అని చెప్తున్నాడు. నిజమేనా? రే శరత్, నేన్రా నీ బాస్ని. పోలీసులు నన్ను అరెస్ట్ చేశారు. నువ్వు వచ్చి నేనెవరో చెప్పరా. నీ స్వామి భక్తి నిరూపించుకునే టైం వచ్చిందిరా. నువ్వు ఏం చెప్తావో నాకు తెలీదు. 5 నిమిషాల్లో నువ్వు ఇక్కడ ఉండాలి, అర్థమైందా? అమ్మో, పోలీస్ కేసా? ఏం కేసో ఏంటో. మాట్లాడితే బండబూతులు తిడుతూ ఇంక్రిమెంట్లు బోనస్లు తెగ్గొసే ఇలాంటి బాస్ కోసం నేనెందుకు కేసులో ఇరుక్కోవాలి? అనవసరంగా కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. రేయ్, మాట్లాడవేంట్రా? నువ్వు వచ్చి నేను పార్థునని, నీ బాస్నని, సెల్ కంపెనీ ఓనర్ అని చెప్పి నన్ను విడిపించరా. ఓ, మీకెవరు కావాలండి? రే శరత్, నువ్వే కావాలరా. నువ్వే కావాలి.
శరత్ ఎవరండి? నా పేరు నల్లికుంట్ల నారాయణ అండి, ఎలియాస్ నర్రు. రే 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 నీ గొంతు నాకు తెలుసు, నువ్వే మాట్లాడుతున్నావు అని కూడా తెలుసు. రేయ్ మర్యాదగా వచ్చి నేనెవరో చెప్పి పార్దునని, నీ బాస్ నని, సెల్కమ్ నీ ఓనర్ అని చెప్పరా. పార్థు ఎవరండి? పార్థు నాకు అసలు బాసే లేడండి. సుభాష్ చంద్ర బోస్ అని కాంట్రాక్టర్ దగ్గర కూలి పని చేస్తున్నాను. మీరు రాంగ్ నెంబర్ చేశారు. ఉంటాను. రే 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 శరత్ 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 శరత్. ఇప్పుడేమంటావు దొంగ బాబు? ఈ పియ్యగాడేంటి ఇలా జలక్కిచ్చాడు? ఇప్పుడు ఏం చేయాలి? ఇంటికి చేస్తే అమ్మో అమ్మకు అనుమానం వస్తుంది. పోనీ మావయ్యకి చేస్తే అమ్మో తేడా వచ్చేస్తుంది. ఛే, పోనీ లాయర్కి చేస్తే మన మీద ఉన్న గౌరవం పోతుంది. ఇప్పుడు ఎలా? ఇంకా ఉన్నది ఒకే ఒక ఆప్షన్. కొంచెం రిస్క్ అయినా వరుదినికి చేయటమే బెటర్. సార్ 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 ఇంకొకే ఒక్క ఫోన్ కాల్, ఒకే ఒక్క ఫోన్ కాల్ ప్లీజ్ సార్. ఇదే లాస్ట్ కాల్. నువ్వు కాల్ చేసిన దగ్గర నుంచి నేను కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తా. నువ్వు ఎవరికైతే ఫోన్ చేస్తావో వాళ్ళు 20 నిమిషాల్లో ఇక్కడికి రావాలి. రాకపోతే 3rd డిగ్రీ స్టార్ట్ చేస్తాను. అలాగే అలాగే ఫోన్ ఇవ్వండి సార్, ఫోన్ ఇవ్వండి. ఈ పాటికి ఆయన్ని మడత పెడతా ఉంటారు. హలో హలో నేను పార్థుని. చెప్పండి. నువ్వు ఒకసారి పోలీస్ స్టేషన్ కి రావాలి. ఎందుకు? ఎందుకో తెలియనట్టు మాట్లాడతావేంటి? నాకు నిజంగా తెలీదండి. దిస్ ఇస్ టూ మచ్. చూడు నేను వాదించే స్టేజ్ లో లేను. నువ్వు అర్జెంట్ గా ఇక్కడికి రా, లేకపోతే నేను ఏం చేస్తాను నాకు. ఏంటి ఎవరినో బెదిరిస్తున్నావు? నాకు తెలుసు నీ కోసం ఎవ్వరూ రారు. హ, ఈ ప్లాన్ కూడా ఫ్లాప్ కదా. సార్ అది కానిస్టేబుల్స్ స్టార్ట్ ద ట్రీట్మెంట్. సార్ ప్లీజ్ సార్ నా మాట వినండి సార్. ముక్కు పిండేస్తా, చింపేస్తా.